పిల్ల నువ్వు లేని జీవితం ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. నాకు కూడా అక్కడికి వచ్చి వేదిక మీద ఉండాలని అందరితో పాటు మీ అందరినీ చూడాలని ఉంది. బట్ డీటెయిల్గా చెప్పను కానీ బ్యాక్ పెయిన్ వల్ల రాలేకపోతున్నాను, క్షమించాలి. ఆడియో ఫంక్షన్ గురించి కానీ మిగతా వాడి గురించి మాట్లాడే ముందు ముఖ్యంగా వాడు చెప్పదలుచుకున్నాను. ఈ ఆఫర్ నాకు శ్రీహరి పోయిన తర్వాత వచ్చింది. కొంత ఆలోచించాల్సి వచ్చింది. అసలు చెయ్యాలా తప్ప, నేను చేసేది రైటా అనేది ఒక చిన్న డైలమా ఉండింది. బట్ ఇండస్ట్రీకి రైటు, నా కెరీర్కి మంచిది. నేను ఆగిపోవటం వల్ల సినిమా ఆగదు, సినిమా కంప్లీట్ అవ్వాల్సింది అన్ని కోట్లు పెట్టిన తర్వాత అనే దీని మీద సినిమా చేయడం జరిగింది. ప్రతిరోజు శ్రీహరిని తలుచుకోకుండా వచ్చిన రోజు లేదు. సో తను తలుచుకుంటూనే సినిమా చేశాను. అండ్ ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీకి సంబంధించి నేను క్యారెక్టర్గా చేస్తున్నాను ఈ సినిమాలో. సో నాకు కూడా ఇప్పుడు మెగాస్టార్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు ఒక పెద్ద మెగా బ్యాంక్, అంటే ఒక కొత్త బ్యాంక్ ఆఫ్ ఆడియన్స్ని వాళ్ళతో పాటు కలవబోతున్నాను. మీరు అందరూ నాతో పాటు కలవబోతున్నారు. రియల్లీ సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అరవింద్ గారు, దిల్ రాజు, బన్నీవాసు, హర్షిత్. ప్రొడ్యూసర్స్ చాలామంది నాకు తెలిసి కొంతమంది రానాళ్ళు ఉంటారు, కొంతమంది ఇవాళ ఖర్చు ఎంత పెట్టే డైరెక్టర్ చూడటానికి ఉంటారు. వీళ్ళు ఎందుకు సక్సెస్ఫుల్గా ఉన్నారనే దీని మీద నాకు రీజన్ కనపడింది. ప్రతిరోజు ఒకళ్ళు కాబట్టి ఒకళ్ళు వచ్చేవారు. కంపల్సరీగా వాసు, బన్నీవాసు, హర్షిత్ షూటింగ్కి వచ్చి ఖర్చు అవన్నీ అది టాపికే కాదు. నేను నోటీస్ చేసిన దాంట్లో వాళ్ళు చూసింది, వాళ్ళ సీన్ బాగా వస్తుందా లేదా, అట్లా కరెక్షన్స్ ఉన్నాయా లేవా, అందరూ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనే మోటివ్ మీద వస్తున్నారు. చాలా ముచ్చటేసింది. ఇంత కష్టపడి ఇప్పటికీ కూడా అరవింద్ గారు రోజు రాలేకపోయినా వాళ్ళ కన్సర్న్, వాళ్ళ సినిమా మీద ఉన్న ప్రేమ వీళ్ళందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. సో అందరూ అంత మంచి ప్రొడ్యూసర్స్, మేకర్స్తో పనిచేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఈ సినిమా డైరెక్టర్ రవికుమార్ చౌదరి. నాకు తెలిసి రవి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. అంటే ఇది సినిమాకి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అయినా సరే ఎవరు కూడా పట్టు వదలకుండా సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఒకే ఒక ఎయిమ్తో ఈ సినిమా చేశారు. అండ్ పర్సనల్గా కూడా నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. అండ్ తన టాలెంట్ మీద ఐమ్ రియలీ ఇంప్రెస్డ్. ఇక సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ వస్తే, నేను చాలామందితో నటిస్తున్నాను, పేర్లు అనవసరం, బట్ చాలా పద్ధతైన కుర్రాడు. అదే కాకుండా ప్యాషన్, విపరీతమైన ప్యాషన్ ఉన్న కుర్రాడు. ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ కానీ, నాకేంటి ఇప్పుడు నాకు ఏమైనా డామినేట్ అవుతున్నానా, నేను నా పరిస్థితి ఏంటనే లోపల ఉందేమో తెలియదు కానీ బయటికి మాత్రం చాలా ఫ్రెండ్లీగా, చాలా చక్కగా డైరెక్టర్కి, ఇంకా ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా అనుకూలంగా పనిచేసి క్వైట్గా వెళ్ళిపోయిన హీరోలో. వెరీ గుడ్ డాన్సర్. ఒక పర్టికులర్ సీన్లో యాక్చువల్లీ చాలా టేకులు పట్టింది. ఒక సీన్, ఒక షాట్ ఓకే చేస్తే డైరెక్టర్, నేను కూడా బాగానే ఉంది కదా తేజ్ అంటే, కాదండి ఇది నా లైఫ్, బాగానే ఉంటాం కాదు, నాకు బ్రహ్మాండంగా ఉండాలి ప్రతి షాట్ నేను బాగా చేయాలని ఫీల్ అయ్యాడు. సో ఆ ప్యాషన్ తనకి కూడా ఉంది. అదే ఫ్యామిలీలో కంటిన్యూ అవుతాను. ద డాన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, బిహేవియర్ కానీ, సింప్లిసిటీ కానీ. సో ఐమ్ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ తన పేరు రెజీనా, అందరికీ తెలుసు. వెరీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ గర్ల్. అండ్ యూత్కి బాగా నచ్చుతుంది. సో అన్నీ కావాల్సిన అంశాలు. ప్రకాష్ రాజ్ మేజర్ క్యారెక్టర్, ఆఫ్ కోర్స్ తను ఉంటేనే మేజర్ క్యారెక్టర్ అవుతుంది. సో అట్లా రఘుబాబు అగైన్ మా గ్యాంగ్లో నవ్విస్తూ సరదాగా పనిచేస్తూ ఎంజాయ్ చేసాం ఈ పర్టికులర్ సినిమా. సినిమాటోగ్రాఫర్ శివ, డైమండ్ రత్నం, ఫైట్ మాస్టర్ విజయ్, అందరూ కూడా ప్రతి టెక్నీషియన్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ వర్క్ దేవ్ డన్. అండ్ ఐ షుడ్ మెన్షన్ శ్రీ, డిజైనర్. తను కూడా అంటే ఫస్ట్ డే నేను అడిగాను, ఎవరు డైరెక్టర్ ఈ సినిమాకి, ఈ అమ్మాయా లేకపోతే రవికుమార్ చౌదరి? అసలు షార్ట్కి వెళ్ళినవద్దు, అది కావాలి, అది సెట్ చేయాలి, ఇది సెట్ చేయాలని అడావుడి చేస్తామంటే నచ్చ అనుకున్నాను. బట్ తీరా చూస్తే టేస్ట్ అయిన తర్వాత అర్థమైంది. సో ఒక మంచి టీంతో ఒక మంచి సినిమా చేశాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ నా క్యారెక్టర్కి సంబంధించి విలన్ అనలేం, క్యారెక్టరా ఏంటి అనేది తర్వాత మీరు చూద్దరు కానీ, బట్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్ అన్నమాట. థరోగా ఎంజాయ్ చేశాను. అండ్ 2 సాంగ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి, ఎస్పెషలీ వాళ్ళ ఆడియో కాబట్టి. కంగ్రాచులేషన్స్ టు అను అండ్ ద హోల్ టీమ్ ఫర్ ద హార్డ్ వర్క్. సో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులకి, నా అభిమానులకి
అందరికీ కూడా ఇది ఒక మంచి ఎంటర్టైనర్ లవ్ స్టోరీ విత్ యాక్షన్. అంటే ఒక బిగినర్కి ఎలా ఉండాలో అలా ఉంది ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్. మీరు అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ఐ కుడ్ నాట్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ.